ఓయమ్మా ఓర్ నాయనా ఎంత పని అయిపోయిందిరా స్వామి. ఇంకా పోయి వాట్సాప్ స్టేటస్ మేము ఎట్లరా పెట్టేది మా హీరో ఇంట్రడక్షన్ సీన్లు ఊ అని వాట్సాప్ స్టేటస్ బ్యాచ్ ఉన్నారు కదా గుక్క పెట్టి ఏడుస్తారు మామ. ఎందుకంటే యాంటీ పైరసీ టెక్నాలజీ రాబోతోంది. ఈ యాంటీ పైరసీ టెక్నాలజీని అనకాపల్లికి చెందిన వినోద్ కుమార్ అనే ఆయన 8 years గా కష్టపడి తయారు చేశాడంట. ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక ఎలక్ట్రానిక్స్ బోర్డ్ తయారు చేశాడు. ఈ బోర్డ్ ని మనం థియేటర్ లో స్క్రీన్ వెనుక ముందు అమర్చితే ఎలాంటి కెమెరా అయినా, మొబైల్ ఫోన్ కెమెరా అయినా, డిఎస్ఎల్ఆర్ కెమెరా అయినా, ఏ పుట్టగోస్ కెమెరాతో మీరు తీసినా వీడియో షూట్ అవుతుంది. కానీ వైట్ స్క్రీన్ మాత్రమే కనిపిస్తుందంట. అలాగే సినిమాకి సంబంధించిన ఆడియో కానీ రాదనమాట. సో నాయిస్ వస్తుంది, ఒక నాయిస్ తో కూడిన సౌండ్ వస్తుంది అనమాట. సో ఈ టెక్నాలజీని బెల్కామ్ వాళ్ళు, అమెరికాకు చెందిన బెల్కామ్ టెక్నాలజీస్ హైర్ చేసుకున్నారు. సో పేటెంట్ రైట్స్ ని పొందారంట. ఈ దెబ్బతో పైరసీ అనేది ఉండదన్నమాట తొందరలో. చాలా మంచి పని అయింది. ఈ స్టేటస్ బ్యాచ్ కి ఇలాగే అవ్వాలి. లేకపోతే సినిమాకి వెళ్ళడం, టైటిల్ పడగానే వీడియో తీయడం, స్టేటస్ లో పెట్టడం. సగం సినిమాని వాట్సాప్ స్టేటస్ లో పెట్టి చూపించేస్తున్నారు కదా. ట్విట్టర్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో సగం సినిమా పెట్టేస్తున్నారు. అసలు సినిమా మీద ఇంట్రెస్టే రావట్లేదు మీరు చేసే పనికి. ఇకపై ఈ పంచాయితీ ఉండదు. ఈ యాంటీ పైరసీ టెక్నాలజీ ఎంత తొందరగా వస్తే అంత మేలు. ఎందుకంటే మూవీ లవర్స్ కి చాలా పండగ అని చెప్పొచ్చు. ఆరాంగా పాత రోజుల్లో లాగా థియేటర్ కి వెళ్ళి మనకి ఇష్టమైన హీరో సినిమా చూస్తూ ఆరాంగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీ కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపిస్తుంది ఈ యాంటీ పైరసీ టెక్నాలజీ రావడం వల్ల. దీనివల్ల నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్ ఏంటి కూడా మీరు కామెంట్ చేయండి. ఏ టెక్నాలజీ అయినా నెగిటివ్స్ పాజిటివ్ ఉంటాయి. నన్ను అడిగితే ఈ టెక్నాలజీ రావడం వల్ల నెగిటివ్ ఏంటి అంటే, ఆల్రెడీ మన సినిమా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ వల్ల పైరసీ బయటికి రాదు కాబట్టి నిర్మాతలు ఆబ్వియస్లీ సినిమా రేట్లు పెంచేస్తారు. బట్ మనం థియేటర్కి వెళ్ళే చూడాలని రూల్ ఏం లేదు. ఓటీటీకి వచ్చే వరకు వెయిట్ చేస్తారు. సో థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా సూపర్ న్యూస్ అనమాట. సో మన ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, అలాగే మన ఇంట్లో వాళ్ళకి, సినిమా లవర్స్ ఎవరైతే ఉంటారో మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. యాంటీ పైరసీ రావడం చాలా మంచి అండ్ సూపర్ న్యూస్ అనమాట. సో అలాగే నా ఛానల్ కి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరు చేయకపోతే. అలాగే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ మామా.